సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ ఈవెంట్కి సంబంధించి సెప్టెంబర్ 10వ తారీఖున మనకి యాపిల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి ఆల్రెడీ మనకి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్స్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ మనకి ఐఫోన్ SE, ఐఫోన్ 16 Pro మార్కెటింగ్ మెటీరియల్ అయితే బయటకు వచ్చిందనమాట. అంటే ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అంటే ఐఫోన్ తీసుకొచ్చే నెక్స్ట్ SE4 ఉంది కదా, అది 2025లో అలా తీసుకొస్తారనుకున్నాం. బట్ ఒకసారి ఇక్కడే వీటిని అయితే ఈ మొబైల్ కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ తెలిసినాయే. సో పెద్ద ఎక్కువగా మార్పు అయితే అంతకుముందు గతంలో తీసుకొచ్చిన మొబైల్స్కి ఇప్పుడు మొబైల్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. డిజైన్ పరంగా డిజైన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఐఫోన్ 14 Pro Max ఇలాంటివి వాడుతుంటారు, ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే మొబైల్స్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే సేమ్ డిజైనే ఉంటుంది. కొన్ని ఫీచర్స్ మారొచ్చేమో కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే మొబైల్ కోసం వెయిట్ చేయడమే. ఇక ఐఫోన్ SE గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అండర్ 50,000లో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది కొన్ని లీక్స్ ప్రకారం కనుక చూసినట్టయితే. ఐఫోన్ 13 ఉంది కదా, సో 14, 13, సో ఆ డిజైన్లో మనకి ట్రెడిషనల్ నాచ్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా Razr 50 ఈ మొబైల్ త్వరలో మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు మోటరోలా అయితే అఫీషియల్గా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్గా మోటరోలా Razr 50 అల్ట్రా మన ఇండియాలో లాంచ్ చేసేసింది. లాస్ట్ మంత్ మనకి లాంచ్ చేసింది. 89,999 రూపాయలు ప్రైస్ పెట్టింది అనమాట దాన్ని అప్పుడు లాంచ్ చేసినప్పుడు. అల్ట్రా అలాగే ఈ Razr 50 రెండు మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసింది. Razr 15 మన ఇండియాకి అయితే తీసుకురాలేదు, ఇప్పుడైతే తీసుకురాబోతుంది. అండర్ 70,000లో ఈ మొబైల్ ఉంటుంది అంటున్నారు. నేను కూడా 60 to 50 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇందులో MediaTek Dimensity 7300X ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ప్రస్తుతానికి అయితే టీచ్ చేస్తున్నారు, మరి చూడాలి. ఇది మనకి Razr 40కి సక్సెసర్ అని చెప్పొచ్చు. Razr 40లో మనకి అవుట్ సైడ్ డిస్ప్లే 2.1 ఇంచెస్ ఉంటాయి, ఇందులో మనకి 3.6 ఇంచెస్ అయితే అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Oppo A3 5G ఈ మొబైల్ అయితే ఈ రోజు మన ఇండియాలో Oppo లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ Oppo K12X 5G మొబైల్. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి మళ్ళీ వాళ్ళలోనే మళ్ళీ ఏ సిరీస్లో రీబ్రాండ్ చేసి తీసుకొచ్చి ఇందులో 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట. IP54 ఏమో రేటింగ్ అయితే ఉంటుంది. అయితే మనకి దీనికన్నా బెటర్ ఏంటంటే మనకి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే K12X 5G మొబైల్ అయితే తీసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది చూడండి. అందులో మనకి మిలిటరీ స్టాండర్డ్స్ కూడా ఉంది సర్టిఫికేషన్. సో కింద పడినా సరే అదైతే డ్యామేజ్ అవ్వదు. దాని ప్రైస్ దీనికన్నా ఇంకా తక్కువే ఉంది. ఈ మొబైల్ ప్రైస్ మీకు 6GB 128GB వేరియంట్ 15,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో అదే మొబైల్, జస్ట్ డిజైన్ ఒకటి చేంజ్ అయ్యింది. అలాగే ఇందులో మిలిటరీ స్టాండర్డ్స్ అయ్యి సర్టిఫికేషన్ లేనట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10వ తారీఖున వాళ్ళ ఈవెంట్ అయితే జరగబోతుందని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చరికి యాపిల్ ఎయిర్పాడ్స్ని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఎయిర్పాడ్స్ వీళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ జనరేషన్ కాబట్టి ఫస్ట్ ఇచ్చిన తర్వాత మనకి 2019లో అనుకుంటా సెకండ్ జనరేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2021లో అక్టోబర్ నెలలో థర్డ్ జనరేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని అలాగా అమ్ముకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చరికి 4th జనరేషన్ ఎయిర్పాడ్స్ని అయితే ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా మనకి ఎయిర్పాడ్స్ ప్రో ఉంటాయి కదా, అవి మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ అని చెప్పాలి, ప్రీమియం సెగ్మెంట్. ఇవి ఎయిర్పాడ్స్ అనేవి మిడ్ రేంజ్ అనమాట, మిడ్ రేంజ్లో తీసుకొస్తుంటారు. అంటే దీని ప్రైస్ వచ్చరికి మనకి 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో, అంతే ఇంకా తక్కువ అంతే ఉంటాయి అనుకుంటా. అయితే ఇది కాకుండా ఎంట్రీ లెవెల్ ఎయిర్పాడ్స్ని కూడా మనం ఈసారి ఇక్కడైతే చూడబోతున్నామని తెలుస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్ అంటే మనకి అండర్ 10,000లో కూడా ఎయిర్పాడ్స్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఈసారి వచ్చే మనకి ఎయిర్పాడ్స్ 4th జనరేషన్లో మాత్రం ANC ఉంటుందంట మిడ్ రేంజ్ ఎయిర్పాడ్స్లో. ఎంట్రీ లెవెల్లో ANC ఉండదు అని ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి న్యూస్ అయితే ఒకటి బయటకు వస్తుంది. సో చూద్దాం, మరి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది మిగిలిన డీటెయిల్స్ తెలియాలంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా Edge 50 Neo అలాగే Moto G35 5G రెండు మొబైల్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. ఆల్రెడీ మనకి Edge 50 Neo గురించి మాట్లాడుకుంటే ఇవి చైనాలో మోటరోలా S50 పేరు మీద లాంచ్ చేసిన మొబైల్నే మన ఇండియాలోకి వచ్చేసరికి Edge 50 Neo పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. లాస్ట్ టైం కూడా ఇదే పని చేశారు. S40 పేరు మీద అక్కడ లాంచ్ చేసిన దాన్ని మన ఇండియాలోకి వచ్చేసరికి Edge 40 Neo పేరు మీద లాంచ్ చేశారు. అదే జరుగుతుంది అనమాట. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం మనకి Edge 40 Neoలో MediaTek Dimensity 7030 ఈ ప్రాసెసర్ అయితే ఉండేది. ఇందులో మనకి 8GB 10GB 12GB 16GB ర్యామ్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే 128GB నుండి 1TB వరకు స్టోరేజ్ వేరియంట్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మరో కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో రాబోతుంది. ఇది మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక Moto G35 మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో Unisoc T760 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్, Unisoc నుండి వచ్చిన 5G ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది మనకి G34కి సక్సెసర్. అందులో మనకి Snapdragon 695 ప్రాసెసర్ వాడారు ఆ టైంలో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi Mix Flip గ్లోబల్ ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. యాక్చువల్గా ఈ మిక్స్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ 76,000 అంతే 76,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే అక్కడ పెట్టారు. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే
ఈ మొబైల్ వస్తుంది 12GB 512GB వేరియంట్ సింగిల్ వేరియంటే ఉంటుందన్నమాట. అయితే ఇది ఇప్పుడు మనకి గ్లోబల్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. యూరోప్ ప్రైస్ 1,20,000 రూపాయల దగ్గర ఉండబోతుందంట. ఫిలిపైన్స్ ప్రైస్ 96,000 రూపాయల దగ్గర ఉండబోతుంది. మలేషియా ప్రైస్ వచ్చేసరికి 82,000 రూపాయలు ఉండబోతుంది. ఈ మొబైల్ మన ఇండియాకి కూడా తీసుకొస్తారంటున్నారు. మన ఇండియా ప్రైస్ అయితే ప్రస్తుతానికి ఇంకా బయటకి అయితే రాలేదు. సో గ్లోబల్ ప్రైజెస్ బయటకు వచ్చినాయి అంటే వీళ్ళు గ్లోబల్ లాంచింగ్ అయితే సిద్ధం చేస్తారు మొబైల్ని. సో ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. మరి అప్పుడే మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారా లేదా మన ఇండియాకి తర్వాత ఎప్పుడైనా తీసుకొస్తారా అది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మళ్ళీ ఒప్పో నుంచి ఒప్పో F27 5G ఈ ఆనిముత్యాన్ని అయితే మొత్తానికి లాంచ్ చేసింది. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను ఈ మొబైల్ గురించి. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ప్రైస్ చూస్తే మీకు 8GB 128GB వేరియంట్ 22,999 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ 24,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. కార్డ్ ఆఫర్లు ఉన్నాయి. ICICI HDFC అలాగే SBI కార్డ్స్ మీద ఏదో ఆఫర్లు అయితే నడుస్తుంది. మొత్తానికి ఏంటంటే 23,000 రూపాయలు పెట్టుకునే మొబైల్ అంటే సేమ్ ప్రాసెసర్తో అండర్ 15,000లో మొబైల్ వస్తుంటే 8,000 ఎక్స్ట్రా పెట్టి ఈ మొబైల్ని ఎవడ కొంటాడు? ఆ విషయం ఒప్పో ఆలోచించుకోవాలి. ఇక ఫైనల్ చూస్తే మనకి రియల్మీ 13 సిరీస్ మొబైల్స్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే ఇవాళ అఫీషియల్గా రియల్మీ కన్ఫర్మ్ అయితే చేసింది. 29వ తారీఖుని ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. రియల్మీ 13 అండ్ 13 ప్లస్ ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. రెండు మొబైల్స్ నా దగ్గర ఉన్నాయి. 1 వీక్ నుంచి నేను టెస్ట్ కూడా చేస్తున్నాను. 29వ తారీఖుని మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంటుంది.